వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. టెక్కలి జిల్లా ఆసుపత్రిని మంగళవారం ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ అట్టాడ సిరి ఐఏఎస్ అధికారిని ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై పలువురితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వార్డులు పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఇటీవల రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించి ఈ హాస్పిటల్కు శస్త్రచికిత్స అవసరమని తెలియజేశారు. సాక్షాత్తు మంత్రి ఏర్పాటు చేసిన ఫిర్యాదులు పెట్టెలను మాయం కావడం చూస్తుంటే మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించినప్పటికీ అప్పటికీ పనితీరు మారని హాస్పిటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇటీవల కాలంలో ఆసుపత్రి రోగులకు అందుతున్న సేవలపై పేరుకు మాత్రమే జిల్లా ఆసుపత్రి, సేవలకు మాత్రం ప్రైమరీ ఆసుపత్రిగా బహిరంగ విమర్శలు వినపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ పర్యవేక్షించి అసహనాన్ని వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే కండిషన్లు తప్పవని హెచ్చరించారు. కొంచెం అడ్జస్ట్ చేయండి. స్టాఫ్ నర్సులకి డాక్టర్కి వేరే వేరేగా వాళ్ళ రూమ్లోకి వాళ్ళకి క్యారెట్, బంగాళదుంప, పప్పు, ఇంకా గుడ్డు, పాలు తినకూడదా? సరే డాక్టర్ వచ్చారు, తెలియదు పట్టుకుంటారా మీరు? నర్స్ వచ్చి ఇంజక్షన్ చేసి పట్టుకుంటారా? ఏంటి నొప్ప, ఏంటి జ్వరం? ఎవరైతే మదర్స్ ఉంటారో వాళ్ళు మా అమ్మాయి చాలా మా అమ్మాయి అది కూడా ఎలా పెంచేస్తారు. బేబీకి ఏమైనా హార్ట్ తక్కువ ఇలా వేలు పెట్టినాను, ఏమైనా హార్ట్ తక్కువైనా మీ పని చెప్తాను. అలాంటప్పుడు ఎలా ట్రై చేస్తున్నారు? ఈ మధ్యన నార్మల్ డెలివరీ చేస్తే బేబీకి మంచిది. మేము అప్పటికే మనం మీరు వెయిట్ చేయండి, నేను మాట్లాడతాను. అందరూ వెళ్ళిపోండి. సెకండ్ టైం వచ్చారు, మొదటిసారి ప్లేస్గా అన్నీ కూడా ఇక్కడే ఎలా ఉంటాయి సర్వీసెస్. అందుకే అందరినీ పంపిస్తారు. కంప్లీట్ చెప్పండి. డెలివరీ అయిన తర్వాత ఎంత ఇచ్చారు డబ్బులు? ఇవ్వలేదా? చూడాలి కదా అబ్బాయికి ఎవరితో ఇవ్వలేదా? మరి ఇవి స్కానింగ్ ఎవరిని ఎక్కడ చేయించారు? ఇక్కడే ఉన్నారు. మరి డెలివరీ ముందు స్కాన్ చేస్తారు కదా, ఎక్కడ చేశారు? ఇక్కడే చేస్తారు. బయటికి ఏమైనా రాస్తారు మందులని? మందులు కానీ టెస్టింగ్ కానీ రాస్తారు కదా, కొంచెం కాస్ట్లీ ట్యాబ్లెట్స్ అవి. పేషెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఇస్తారు రిపోర్ట్లో? అంటే డాక్టర్ గారికి ఉండేది డాక్టర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ లేదు కాబట్టి జూనియర్ రేడియోగ్రాఫర్. ఓకే, ఇద్దరు రెడీగా ఇంగ్లీష్ తెలీదా? అందరు ఉన్నారులే బయట, ఏం కంగారు పడద్దు. ఏమైంది? ఆయాసం వచ్చిందా? గుడి కూడా ఉందా? అంటే ఫస్ట్ టైం వచ్చిందా? అంటే గుడిలో నీకు కంగారు లాగా అనిపించిందా? లైట్గా వచ్చిందా? నొప్పి ఏమైనా ఉందా? ఏం లేదు. జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చింది. తింటున్నావు మరి? ఇప్పుడే ఇంజక్షన్ ఏమైనా ఇచ్చారా? ఇది ఒకటి ఇచ్చారా? ఒకటి ఇచ్చారు. ఇప్పుడు వచ్చారు, మార్నింగ్ వచ్చారు.
తగ్గిపోతుంది లేక అదే అంటే రిపోర్ట్ అఫీషియల్గా రేపు వస్తుంది మేడం. రిపోర్టింగ్ లేట్ అవుతుంది మేడం. వాళ్ళకి అవసరమైతే మనకే ఏదైనా డౌట్ ఉంది ఆ మాస్టర్ లేట్ అయినందువల్ల సరే 1 గంట వరకు 2 వరకు వస్తారు పేషెంట్స్ వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు వెంటనే అది మాస్టర్దే వస్తుంది. బై ఈవినింగ్ కల్లా ఎవరు ఉండరు పేషెంట్స్ ఇదే ఫోటో మనకి వచ్చేసింది. అవునండి అంటారు పేషెంట్ కి డాక్టర్ గారు రాసేసుకుంటారు అంతా కానీ పేషెంట్ కి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సప్లై ఎందుకంటే వాడు 6 hours కానీ అంటారు కానీ ఒక్కొక్కసారి ఈవినింగ్ వరకు రావట్లేదు రిపోర్ట్స్. ఎందుకు అది మరి బాగా డిలే కృష్ణ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కొన్ని వేళ్ళకైనా కూర్చోండి అంటే మేడం ఇక్కడ రోజు మన మంది వస్తే ముగ్గురు చేసేటప్పటికి వీడి కంగారు ఈ రిపోర్టే పంపిస్తామా ఇవే ఆన్ చేస్తామని మేము ఇక్కడ స్టాఫ్ ఆంటుంది ఇక్కడ మ్యాక్సిమం. ఎందుకంటే ఇతను ముగ్గురు రోజు పంపించాలంటే నెలకి 3,000 దగ్గర 2,500 ఈ నెల ఎంత ఇచ్చామండి. మన టార్గెట్ 1,200 అంటే ఎన్ని ఎక్సర్సైజ్ వచ్చింది మరి మాకు రేడియేషన్ కి ఏమి కాంట్రాక్ట్ బేసిక్ కదా మేడం మాకు ఏమైనా లీవ్లు ఉంటాయి ఏమేనండి లీవ్ కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి లీవ్లు ఉండవు కదండి ఆ లీవ్లు రేడియేషన్ లీవ్స్ మాకేమి ఉండవు మేడం. ఆయాసం లాగా వచ్చింది. సో అది స్నేక్ విషయం వల్ల అలాగా జరిగిందని మాకు వెంటనే ఏ స్నేక్ స్టార్ట్ చేశాము. ఏసీ స్టార్ట్ చేసి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్కి రిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. మార్గ మధ్యలో కాటేసి ఎప్పటికి తెచ్చారమ్మా అదే అలాగే కదా పాట్ వేసిన బిఫోర్ 1 hour అడిగి బాగా కొట్టి ఇచ్చేస్తుందని ఆ తర్వాత తెచ్చారు. అది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏఎస్పీ గారు పెట్టారు మేడం కొంచెం ఇచ్చారు. ఇంకా సీరియస్ అవ్వడం అక్కడికి వెళ్ళి పెట్టారు. 30 kilometers గొప్పలు రాలేదంటే ఎంత చూసారు ఒక రోజంతా చూసారా? ప్రాబ్లం ఏంటంటే సిజేరియన్ ఈజీ మదర్కి ఈజీ బేబీకి మదర్కి ఇద్దరికి ఇబ్బంది. సిజేరియన్ అయితే బేబీ కూడా మంచిది కాదు ఆపరేషన్ చెప్పాలి. అది తప్పకపోతే సిజేరియన్ తప్పదు కానీ మ్యాక్సిమం నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. ఆ కింద నుంచి బేబీ వస్తే దానికి రేపు పొద్దున్న ఏంటంటే అన్ని రకాల ఎలా చెప్పాలి మీకు మన కడుపులో ఉండే క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో మంచివి అన్నీ వస్తాయి వాళ్ళు. అందుకు ఆపరేషన్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మ్యాక్సిమం నార్మల్ డెలివరీ తప్పదు ఇంకా రిస్క్ అంటే అప్పుడు ఇప్పుడు ఆపరేషన్ అంటే ఇక్కడ డాక్టర్లు మీకు మంచిగా చూస్తున్నారా మీకు సేవ అందిస్తున్నారా లేదని ఆవిడకి చెప్తే అసలు మీలాంటి వాళ్ళు చెప్తే ఆవిడ సమస్య ఏం చెప్పట్లేదు అంత బాగుంది అంటున్నారు. టాయిలెట్లు బాగున్నాయంట. ఈయన మీరు చెప్పండి 1 రోజులు ఉన్నారంటున్నారు కదా దేనికి వచ్చారు? 1 రోజులు ఉన్నారు కదా అటు వెళ్ళిపోండి మీరు అటు వెళ్ళిపోండి. 1 రోజులు ఇక్కడ ఉన్నారు. అప్పుడు మీకు భోజనం అది బాగానే పెట్టు. డాక్టర్లు ఎన్నిసార్లు వచ్చారు? రోజుకి 3 సార్లు వచ్చారు. బాగానే చూసారు. బయటికి పంపించడం అలాగే చేశారా? ఏం లేదు అంతా ఇక్కడే చూసుకున్నారు. టెస్ట్లన్నీ ఇక్కడే రాస్తారు. మందులు కొన్నిసార్లు బయట రాస్తారు కదా రాయలేదు అసలు ఇక్కడ రాయలేదు. టాయిలెట్స్ అవి ఎలా ఉన్నాయి? నీట్గా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి? 3 నెలల తర్వాత వచ్చారు అంటే 3 నెలల ముందు వచ్చారు. అప్పుడే ఇబ్బందులు ఏం లేవా? చూడాలి.